యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోవునని ఆ ప్రభు సెలవేయగా వీటిని అంతటా నేను చిత్తగించింది, నేనున్నాను, నన్ను పంపమని అడగగా ఆయన. ఈ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుడున్నారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను అనే సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియమైన దేవుడున్నారా, వాక్యము చాలా అమూల్యమైనది. ఎవరితో మాట్లాడుతున్నారు, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సమాధానం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనేది మనం ఆలోచించాలి. అర్థమేనండి. బైబిల్లో వచనాన్ని మనకి తెలియాలంటే బైబిల్నే అడగాలి. కొంతమంది ఈ వచనాన్ని చూపించి ఈ వచనం చూసి మరి కొన్ని సందర్భాలలో కానివ్వండి, కొన్ని ప్రసంగాలలో కానివ్వండి, ఇది యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడారు అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం కొంత పరిశీలన చేస్తే యెషయా గారు రాస్తున్నారు. ముందు మనం చూడాలి, ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. నేను ఎవరిని పంపేదను, ఆ నిమిత్తం ఎవరు పోవునని ప్రభువు సెలవేయగా వీటిని. ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఆలోచిద్దాం ప్రేమ దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోతాను, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు, ఎవరి కుమారుడు? ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము. ఎవరి కుమారుడు? యెషయా. ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. ఇది మనం ఆలోచించాలి ప్రియమైన దేవుడు. ఆ కాలంలో మరి ఉజ్జియా రాజుగా ఉన్నాడు. పరిపాలించిన యూదులు కాలంలో పరిపాలించిన కాలం ఇది. మరి ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరి కాలంలో? ఉజ్జియా కాలంలో. ఆ తర్వాత ఉజ్జియా ఒక రాజు పరిపాలించాడు. కానీ అతను ఉజ్జియా దీవించబడిన తర్వాత అతనికి ఏమొచ్చింది? అతనికి గర్వం మొదలైపోయింది. ఉజ్జియా దీవించబడిన తర్వాత, అలాగే ఉజ్జియా ఉన్నతంగా బలిన తర్వాత, అలాగే ఉజ్జియా ధనం సంపాదించిన తర్వాత, అలాగే ఉజ్జియా ఆశీర్వదించబడిన తర్వాత, ఉజ్జియాను హెచ్చించబడిన తర్వాత అతనికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్వాన్ని బట్టి అతనికి దేవుడు ఏ రోగాన్ని ఇచ్చాడు? కుష్టు రోగాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు? ధూపము వేయవలసిన వారు, అంటే ధూపం ఎవరు వేయాలి? యెహోవాకు ధూపం ఎవరు వేయాలి? అహరోను గారు కుమారులు యాజకులు వేయాలి. గర్వం వచ్చేసింది. హిజ్కియా గర్వం రాకమునుపు ఏమండి, అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేశాడు. ఉజ్జియా ఎలా ఉన్నాడు? అతనికి గర్వం రాకమునుపు అతను ఒక నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, ఉజ్జియా దీవించబడ్డాడు. ఉజ్జియా ధనాన్ని సంపాదించుకున్నాడు. ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎవరు? ఉజ్జియా. మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందుకున్నాడు. ఎవరు? ఉజ్జియా. కానీ అతను గర్వం వల్ల ఏమండి ఆ ధూపము, దేవునికి ధూపము వేసి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ధూపం వేయవలసింది ఎవరు?
అహరోను సంతానము యాజకులు వేయాలి ధూపాలు. కానీ ఆ ఉజ్జియా మాత్రము వెళ్ళిపోయి ధూపం వేశాడు. ఆ ధూపం పట్టుకోగానే ధూపము వేశాడు, ధూపార్తి పట్టుకున్నాడు. నుదుటి మీద ఆయనకి కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఆయన చివరి వరకు కుష్ఠరోగంతోనే చనిపోయాడు. ఎవరు? ఉజ్జియా. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. ఆ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ సందర్భం ఆలోచిద్దామండి. ఏమంటే ఉజ్జియా మృతి పొందాడు కదండి. మరి పుస్తకం రాసింది ఎవరు? యెషయా గారు. అంటే దర్శనం, సింహాసనం మీద కూర్చున్నారు అని దర్శనం. ఇప్పుడు హిజ్కియా ప్లేస్ లో ఎవరిని భర్తీ చేయాలి? యెషయా గారిని భర్తీ చేయాలి. ఎవరినో ఒకరు ఉండాలి కదా. ఉజ్జియా చనిపోయాడు, ఆయన ప్లేస్ లో ఒక యెషయా గారిని కనబడతాడు మాట. రాజైన ఉజ్జియా మృతి నేను చూసేదాన్ని ఏంటండి? యెషయా గారు చూస్తున్నారు. ఎక్కడ? దర్శనంలో చూస్తున్నారు యెషయా గారు. ప్రభు ఆశీనుడై ఉండగా, అంటే ఒక సింహాసనం మీద ప్రభు కూర్చున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అని అనేవారు. అంటే పాత నిబంధనలో ప్రభువు అంటే ఒక సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి దేవుణ్ణి ఎవరు చూస్తున్నారు? యెషయా గారు నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఇది రాస్తుంది ఎవరు? పుస్తకం రాస్తుంది యెషయా గారు. అక్కడ ఎవరున్నారు? చూచితిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచిండరు. అంటే ఇది ఒక పరలోక కుటుంబం సంగతి చెప్తున్నాడు. పరలోకంలో ఒక కుటుంబం ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పక్కన దేవదూతలు ఉన్నారు. దేవదూతలో ఉండి దేవునికి ఏమండి ప్రతిరోజు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతి గానాలు ఏమండి చేస్తూ ఉంటారు. ఎక్కడ? ఇది పరలోకంలో. పరలోకంలో ఉన్నటువంటి ఇది ఎవరు చూస్తున్నారు? యెషయా గారి దర్శనం చూస్తున్నారు. అంటే అక్కడ 6వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. అప్పుడు ఆ శేరాబులలో ఒకడు తాను బలిపీఠం వద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయిన అనెను. అప్పుడు నేను ఎవడి పంపేదును మా నిమిత్తం. ఎక్కడ అప్పుడు 6వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానం తెలుసుకోవాలండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ? పరలోకంలో. నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవుగా. మా నిమిత్తము అంటే ఒక పరలోకంలో ఒక కుటుంబం. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. మా కుటుంబ నిమిత్తం అంటే పరలోక కుటుంబ నిమిత్తము. ఆ తర్వాత మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంటే ప్రభు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు సింహాసనం ముందు చెప్తున్నప్పుడు నేను వింటిని. అంతటా నేను అంటే ఎవరు? యెషయా గారు. అంతే కదా. నేను అంటే యెషయా గారు. చిత్తగించు నేనున్నాను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము విలుచుందరు గాని గ్రహింపకూడదు. అంటే అక్కడ ఉన్నటువంటి యెషయా గారు మా నిమిత్తం ఎవరు పోదునా అని చెప్పి తండ్రి చెప్తున్నప్పుడు నేనున్నాను నన్ను పంపించమని ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా గారు మాట్లాడుతున్నారు. ఎవరితో? తండ్రి అయిన దేవుడి దర్శనంలో కనబడుతుంది. ఎవరికి? యెషయా గారికి. ఏమంటే యెషయా గారు ఇప్పుడు తన పిల్లలకి భూమి మీద ఉన్నటువంటి పిల్లలకి సందేశం ఇవ్వటానికి
ఎవరిని పంపించాలి అని అన్నప్పుడు యెషయా గారు ముందుకొచ్చి, నేనున్నాను ప్రభువా, నేను వెళతాను, నీ పిల్లల్ని రక్షించడానికి నేను వెళతాను అనేది మాట్లాడుతున్నాడు. ఎవరు? యెషయా గారు మాట్లాడుతున్నారు. అంటే ఈ యెషయా గారు మాట్లాడుతున్న సంగతి ఇప్పుడు కొంతమంది చాలా మంది యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కాదండి. యెషయా గారు యెషయా గారికి దర్శనంలో ఇది కనబడుతుంది. యెషయా గారు మాట్లాడుతున్నారు. ఎవరిని పంపేదననా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, నేనున్నాను, నేను చిత్తగించి నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన ఆయన అంటే ఎవరు? తండ్రైన దేవుడు, నీ పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము నివసించుతారు గాని గ్రహింపకుందురు అనేది ఈ సందర్భం బట్టి మనం ఆలోచిస్తే, ఇది ఎవరితో మాట్లాడుతున్నారంటే తండ్రైన దేవుడు పరలోకంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యెషయా గారు, నేనున్నాను, నన్ను పంపించమని చెప్తున్నాడు దర్శనంలో. యెషయా గారిని మాత్రమేనా భూమి మీదకి పంపించాడు తండ్రైన దేవుడు? ఆలోచించండి. యెషయా గారినే కాదండి, అనేక మంది ప్రవక్తలు కూడా దేవుడే పంపించారు. ఒక మోషే గారిని ఎవరు పంపించారు? తండ్రైన దేవుడు భూమి మీదకి పంపించాడు. ఒక నోవాహు నీతిమంతుడు ఎవరు పంపించారు? తండ్రైన దేవుడే పంపించాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరినీ పంపించింది దేవుడే. తన సందేశాన్ని, తన మాటలను ప్రజలకి విడిపించటానికి, తన ప్రజలను రక్షించటానికి, తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి, ఇశ్రాయేలు వారిని దేవుడి వైపు తిప్పటానికి అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలతో పాటే యెషయా గారు కూడా భూమి మీదకి వచ్చి ప్రవచించారు. చివరికి వచ్చిన వారు ఎవరో? యేసు ప్రభు వారు. అంతే కదండి, యేసు ప్రభు వారు. ఇప్పుడు మనం కూడా పంపించబడిన వారమైనా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి ఏమంటే పరలోకానికి వెళ్ళిపోయి, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి సంఘం ఏర్పాటు చేసింది. ఆ సంఘం ద్వారా అపోస్తులుగా పిలువబడిన వారు, అపోస్తులు అంటే ఎవరండి? పంపబడిన వారు. వీరు అనేక ప్రాంతాలకు వెళ్లి సువార్తను ప్రకటించారు. సంఘము ద్వారా వాక్యాన్ని ప్రకటించారు. ఈరోజు మనము కూడా దేవుడు పంపబడిన వారమే. మనము కూడా దేవుడు పని చెయ్యాలి. ఆయన పిల్లలు అంటే భూమి మీద ఎంతో మంది ఉన్నారు. వారందరికీ వాక్యాన్ని వినిపించాలి, అంటే సందేశాన్ని ఇవ్వాలి, వాక్యాన్ని ప్రకటించాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంది ప్రేమ దేవుని ద్వారా. కనుక యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపిదనంటే ఈ మాట ఎవడు? యెషయా గారిది. యెషయా గారు మాట్లాడుతున్నారు తండ్రైన దేవుడితో. పరలోకంలో ఒక దర్శనం పంపించాడు, పితరులను దేవుడు పంపించాడు, అపోస్తులను కూడా దేవుడే పంపించాడు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క వాక్యం విని నేర్చుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. కనుక మరి ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనానికి మరి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటూ